ఏంటి నువ్వు చెల్లెల ముందు అసలు సరిగ్గా మాట్లాడు, కోపం కోపం చేసుకుంటావు. ఏదో ఒక పిల్ల ఏదో అడిగింది, ఇప్పిస్తే అయిపోయి కదా. ఏమన్నా మేము డబ్బులు లేకున్నామా, దూరిస్తాము అట్లా ఇప్పిస్తాము. ఏమవుతుంది, ఒక్క సామాన్ ఇప్పిస్తే ఎప్పుడు చూసినంతగా అట్లా మంట తీసుకొని తిరుగుతుంటావు. మీరు ఇట్లే మాట్లాడండి. ఈరోజు కూలర్ అడుగుతుంది, రేపు ఫ్యాన్ అడుగుతుంది, మర్నాడు తొలి బంగారు అడుగుతుంది. ఏమన్నా తలగా ఉందా మీకు? ఒకరింటికి పంపించినాక ఇంకా మళ్ళీ పుట్టింటి నుంచి ఏమీ ఆశయకూడదు. అవును, వాళ్ళకంటూ ఒక సంసారం ఉంది, మా అమ్మని నాన్నని చూసుకుంటున్నారు అనేది ఏమన్నా ఉందా? మాకు ఇంకా పిల్లలు కూడా కాలేదు. ఇప్పటి నుంచి ఎత్తి పెట్టుకుంటే అప్పటికి తెల్లవారుతుంది. మీరు చూస్తే ఉండేది లేకుంది అన్నీ ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? అదేం లేదులే, ఎందుకు అస్త్రంగా ఆలోచిస్తావు? అంతవరకు ఆలోచించద్దు. బంగారు వరకు ఎందుకు లేయే, వాళ్ళకి కూడా ఉంది ఆస్తి. వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. ఏదో సంచండి అయితే చేయగలం, కానీ బంగారు వరకు అయితే నా వల్ల కూడా కాదు లేవే. ఎందుకు అస్త్రంగా ఆలోచిస్తావు? దాని గురించి వదిలేసేయి. నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నారని మీరు? ఎప్పుడు ఏ చెప్పినా కూడా మీరు దానికి సమాధానం చెప్తూనే ఉంటారు కనీసము. అవును, ఎందుకోసం చెప్తుంది అనేది ఏమన్నా ఉందా? చెప్పు. అయ్యో వదిలేసేవే, ఇదే లాస్ట్లో ఇంక ఏది ఇప్పిను. ఇంకా సరేలే, నేను పోయేస్తా షాప్కి. దాన్ని కూడా అట్లా తీసుకొని పోతాను. ఏది కావాలో అదే తీసుకుంటారు. ఇప్పటికి వదిలేవే. ఎంత చెప్పినా కూడా మీరు నా మాట వినరు.